నీట్ 2024 బ్యాచ్ కత్తిలాంటి బ్యాచ్. ఎందుకంటే కరోనా తర్వాత ఫుల్ టైం 2 ఇయర్స్ ఆఫ్లైన్లో కాలేజీలకు వెళ్ళి మార్నింగ్ 7-8 నుంచి ఈవినింగ్ 7 వరకు క్లాసెస్లో బాగా చదివి అనే కన్నా పచ్చడిలాగా రుబ్బు రోల్లో పచ్చడి రుబ్బినట్టు బాగా రుబ్బేసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటినీ బాగా రుబ్బి బయటకు వచ్చిన బ్యాచ్. అంతేకాదు, అది 12 అవర్స్ కాలేజీలో చదివినాక ఇంటికి వచ్చి కూడా ఇంకా 4 అవర్స్, 2 అవర్స్, 3 అవర్స్ అంటే టోటల్గా 2.5 ఇయర్స్ బ్యాచ్ మొత్తం 12 నుంచి 16-18 గంటల వరకు చదివారు. ఫుల్ టైం చదివేశారనమాట. 2.5 ఇయర్స్ చదివారు. ఇలాంటి కత్తిలాంటి బ్యాచ్ రిజల్ట్ ఎలాగొచ్చిందంటే 23 లక్షల మంది రాశారు. అందులో 11 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. అందులోనూ బుల్లెట్ లాగా 720కి 720 తెచ్చుకున్న వాళ్ళు 61 మెంబర్స్ ఉన్నారు. ఇంకో 7 మెంబర్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు. 63 మెంబర్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వలన వాళ్ళు 67 వరకు వెళ్ళింది. కానీ 6 మెంబర్స్కి ఆ గ్రేస్ మార్క్స్ తీసేశారు. మళ్ళీ ఆ గ్రేస్ మార్క్స్ కలిపిన వాళ్ళకి మళ్ళీ రీనీట్ కండక్ట్ చేశారు. 23 జూన్ నాడు 30th రిజల్ట్ ఇచ్చినప్పుడు మొత్తం రిజల్ట్ అంతా కూడా రిజల్ట్ ఇచ్చేశారు. ఇలా రీపబ్లిష్ చేసినప్పుడు రిజల్ట్ని ర్యాంకులు తగ్గిపోతాయి అనుకున్నాం, కానీ ఏమీ తగ్గలేదు. ఎంత తగ్గింది అంటే జస్ట్ 25 నుంచి ఒక 40-50 ర్యాంక్స్ తేడా వచ్చినాయి. ప్రీవియస్ దానికి తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చిన దానికి. అంటే కాంపిటీషను బ్యాచ్ అలా బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నారు సబ్జెక్ట్లో. కత్తి లాంటి బ్యాచ్ అని ముందే చెప్పాను. వీళ్ళకి ఒకవేళ ఇప్పుడు రీనీట్ కండక్ట్ చేస్తే ఏమవుతుంది, మొత్తం క్యాన్సిల్ చేసేసి రీనీట్ కండక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఏమీ అవ్వదు. సేమ్ మళ్ళీ ఇప్పుడు 61 మందికి 720 వచ్చాయి, కానీ తర్వాత 100 మందికి కూడా 720కి 720 వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే జూన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది వెళ్ళిపోయారు, లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయారు. కొంతమంది అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి చేసేవాళ్ళు ఇంకా మన వల్ల కాదు, టైం వేస్ట్ అనుకునేవాళ్ళు వేరే బీఎస్సీలకి, వేరే బ్రాంచెస్కి, వేరేది ఏదో ఒక తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈ మిగతా ర్యాంకులు వచ్చినాయి అనుకున్న 2 లక్షల వరకు పిల్లలు మాత్రమే ఎంజాయ్ చేశారు. మిగతా వాళ్ళంతా 22 లక్షల మంది లాంగ్ టర్మ్కో వేరే దారిలోకి వెళ్ళిపోయారు. తర్వాత కోర్టులో కేసులు వేస్తున్నాయి. మళ్ళీ అవసరమైతే రీనీట్ కండక్ట్ చేస్తామని చెప్పి ఒకసారి సుప్రీంకోర్టు అన్న తర్వాత వెంటనే మొత్తం అందరూ కూడా పుస్తకాలు తీసి చదవడం మొదలెట్టారు. సో వీళ్ళు ఇంకా బాగా అప్గ్రేడ్ అవుతున్నారన్నమాట. బుల్లెట్స్ బాగా అప్గ్రేడ్ అవుతున్నాయి. AK-47 మించి ఇంకా కొత్త లేటెస్ట్ వెర్షన్స్ ఏం వచ్చినాయో నాకు తెలియదు, కానీ అలా అప్గ్రేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ టైంలో మళ్ళా నీట్ క్యాన్సిల్ చేసి కొత్తగా నీట్కి పెడితే ఈ బుల్లెట్స్ అంతా వెళ్ళి అందులోకి కూర్చుంటాయి. ఇప్పటి వరకు మే 5th రాసిన దానికి 11 లక్షల మంది క్వాలిఫై అయితే ఇప్పుడు ఒక 15 నుంచి 20 లక్షల మంది క్వాలిఫై అవుతాయి. నిజం ఏంటన్నది చూసుకోవాలి మనం. ఎందుకంటే అక్కడ ఉన్నది 1,05,000 10,000 సీట్లు ఉన్నాయి. 11 లక్షల మందికి మనం సీట్లు ఇవ్వం. ఇంకా మిగతాది ఫార్మసీ వాళ్ళకి, మిగతా యునానీ కోర్సు, ఆయుర్వేదిక్, హోమియోపతి, నర్సింగ్ ఇవన్నిటికీ చూసుకున్నా కూడా 2-2.5 మ్యాక్సిమం 3 లక్షలకు మించి సీట్లు లేవు. సో 3 లక్షల మందికి సీట్లు వస్తే మిగతా వాళ్ళకి రావు. కాబట్టి వీళ్ళంతా కష్టపడి చదువుకున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక వేలుకి గ్యాంగ్రీన్ వచ్చింది, కుళ్ళిపోయింది. డాక్టరు పాదం మొత్తం తీసేయాలి, కాలు మొత్తం తీసేయడం చెప్పడం. ఏం చెప్తారు, ఆ వేలు వరకు దాని పక్కన ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఉంటే దాని వరకు కట్ చేస్తారు. ఒకవేళ అది ఇంకా పాదం అంతా వచ్చి కాలుకి కూడా ఇదైంది, పాయిజనింగ్ అయింది అన్నప్పుడు మాత్రమే ఇది చేస్తారు.
మరి 23 లక్షల మంది రాశారు, అందులో ఒక 100 మంది తప్పు చేశారు. అలాంటప్పుడు 22,99,900 మందికి ఎఫెక్ట్ అవ్వదు కదా. క్యాన్సర్ వస్తుంది శరీరంలో. ఆ క్యాన్సర్ వచ్చిన ఏ భాగమో ఆ భాగం తీస్తారు. తర్వాత దానికి రేడియేషన్ అది ఇచ్చి మిగతాది యాంటీబయోటిక్స్, రేడియేషన్ ఇస్తారు. అంతేగాని మొత్తం భాగాన్ని అంతా తీసేయారు కదా, ఎక్కడొచ్చింది అక్కడే తీస్తారు కదా. అలాగే తప్పు జరిగింది, ఒక 2-3 రాష్ట్రాల్లో జరిగింది. పట్టుకున్నారు, కేసులు పెట్టారు, వాళ్ళని డీబార్ చేశారు, అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. అంతేగాని మొత్తం అందరినీ కూడా దేశం మొత్తం మీద ఉన్న 23 లక్షల మంది విద్యార్థులకి తప్పు చేశారని శిక్షించడం భావ్యం కాదు. ఏమైనా కానీ సహజ న్యాయ సూత్రాల ప్రకారం కానీ మన భారతీయ న్యాయ ధర్మశాస్త్రం ప్రకారం కానీ ఉన్న రూల్ ఏంటంటే 100 మంది దోషులు తప్పు చేసిన వారు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్కడు నిర్దోషి, దోషం చేయలేని వాడు, మంచివాడికి శిక్ష పడకూడదు అనేది మన ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం చెప్తుంది. ఆ లెక్కను చూసుకుంటే తప్పు చేసిన 100 మంది కోసం 23 లక్షల మందిని, ముఖ్యంగా 11 లక్షలు క్వాలిఫై అయిన వాళ్ళని, సీట్ రాబోయే టాపర్స్ 2 లక్షల మెంబర్స్ని, పిల్లల్ని శిక్షించడం, మళ్ళీ రీనీట్ కండక్ట్ చేయడం అనేది న్యాయశాస్త్రం ఒప్పుకోదు. ఏమైనా ఈరోజు నీటు విద్యార్థుల అవకతవకల గురించి బంద్ చేస్తున్నారు. ఈ బంద్ చేస్తున్నారు కాబట్టి మిగతా పిల్లలు ఇది అవ్వకుండా ఉండాలని వేదన కలిగింది. ఎందుకంటే మా పిల్లాడు ఈ నీట్ ఎగ్జామ్లో రాశాడు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు. నేను వాళ్ళ బ్యాచ్ అంతా చూస్తున్నాను, వాళ్ళ కాలేజీ వాళ్ళు అలా చూస్తున్నాను కాబట్టి ఆ వేదంతో ఇది చేస్తున్నాను. రీనీట్ కండక్ట్ చేయడం కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనైతే శిక్షించాలి. ఫ్యూచర్లో ఇంకే విధంగా చేయడానికి కుదరకుండా చక్కగా ఒక కమిటీని అయితే గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రకారం 6వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసుకోమని ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇకపోతే 8వ తారీఖు ఈ 23 లక్షల మంది భవిష్యత్ ఏంటి అనేది సుప్రీంకోర్టు చేతిలో ఉంది. ఎంతైనా న్యాయం ధర్మం తెలిసిన వారు కాబట్టి జడ్జీలందరూ రీనీట్కి కాకుండా నీటుని కౌన్సిలింగ్ స్టార్ట్ చేసుకుంటూ అన్యాయం చేసిన వాళ్ళని జైలుకి పంపిస్తూ, వాళ్ళని శిక్షిస్తూ కఠినతరంగా నెక్స్ట్ రాబోయే జనరేషన్స్కి నీట్ ఎగ్జాము కఠినతరంగా ఉండే విధంగా అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏర్పాటు చేయమని తీర్పునిస్తుందని నేను అనుకుంటున్నాను. అందరికీ 100 మంది దోషుల కోసం మిగతా 23 లక్షల మంది పిల్లల్ని, పేరెంట్స్ని కూడా వాళ్ళ భావాలని కూడా సుప్రీంకోర్టు కన్సిడర్ చేసి అందరికీ న్యాయం చేసేలా తీర్పిస్తుందని ఆశిస్తున్నాను. రీనీట్ ఉండకపోవచ్చనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ సేమ్ రిజల్టే వస్తాయి. అప్పుడైనా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే 30th వచ్చిన రిజల్ట్లో 1653లో 800 మంది రాశారు. దానివల్ల అంత ఎక్కువైన మార్కులు తేడాలు రావడం, ర్యాంకులు తేడా రావడం లేదు. ఒక 30-40 మార్కుల కన్నా ఎక్కువ తేడా రాలేదు. కాబట్టి కాంపిటీషన్ విపరీతంగా ఉంది. వీళ్ళు బుల్లెట్స్ 2024 బ్యాచ్ వాళ్ళు బుల్లెట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్.